అప్పటి కాలంలో పిచ్చుకలు అనేది చాలా వస్తూ ఉండేది. అంటే పక్షులు ఇంటి ముందు వచ్చి మనం ఇంటికాడ ముగ్గేస్తే పక్షులు వచ్చి ఇంటికాడ ముగ్గులో తింటూ ఉండేది. ఇందులో ఏం దొరుకుతాయి అన్నట్టు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అది ముగ్గు అంటే రాళ్ళతో చేసిన ముగ్గు కాదు, బియ్యం పిండితో చేసిన ముగ్గు అన్నమాట. ఆ ముగ్గు వేయడం వల్ల పక్షులు అనేది ఇంటి దగ్గరకు వచ్చి ఆ ధాన్యం అనేది తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. గతంలో మన పెద్దలు పక్షులకి ఈ విధంగా ధాన్యం అనేది పెట్టేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే మొత్తం సోంబేరితనం అయిపోయింది. చేసిన అన్నం కూడా ఇంతింత చేస్తారు ఇంట్లో. పొద్దున చూస్తే ఇంత అన్నం మళ్ళీ బయట పారేస్తారు. అందులో తినేది సగం, పాడేసేది సగం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ఎక్కువైపోయింది. ఫుడ్ విలువ, డబ్బు విలువ తెలియడం లేదు. అందుకే ఇలా చేస్తున్నారు. మీకు అంతగా ప్రేమ ఉంటే పక్షులకు ఈ విధంగా ఇంటి ముందు ఏదో బియ్యం పిండితో కాకపోయినా ఏదో కొంచెం జొన్నలు కానీ, సద్దలు కానీ, గోధుమలు కానీ ఏదో ఒకటి మీ ఇంటి పైన చల్లినా అవి వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. అలా అన్న కొంచెం పుణ్యం దక్కించుకోండి. ఇంట్లో అన్నం కొంచెం తక్కువ వండుకొని మళ్ళీ అవసరమైతే ఇంకొంచెం వండుకొని తినండి. కానీ అన్నాన్ని మాత్రం వేస్ట్ చేయకండి. అన్నదాత సుఖీభవ అని పెద్దలు ఊరికే అనలేదు.